హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో పరంతుపు ఫ్లై అవే తమిళ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి వచ్చింది, అది కూడా తెలుగు డబ్బింగ్ తో పాటు. డబ్బింగ్ కూడా బాగానే ఉంది భయ్య. మూవీ రన్ టైం అయితే 2 hours 11 minutes అయితే ఉంటుంది అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. అన్బు అనే ఒక చిన్న అబ్బాయి అయితే ఉంటాడు అన్నమాట. సిటీ లైఫ్ లో చదువుల బడ్డెంతో ఊపిరాడడం స్టేజ్ లో ఉంటాడు. అలాంటి టైంలో తన ఫాదర్ అయిన గోకుల్తో కలిసి ఒక యాక్సిడెంటల్ రోడ్ ట్రిప్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది భయ్య. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ చివరి వరకు కూడా చూడండి. రివ్యూ నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, ఒకసారి వెళ్ళి ఫాలో కూడా భయ్య. ఎక్కి మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకు అంతగా ఎక్కలేదు భయ్య. ఏదో ఓకే టైం పాస్ మూవీ ఇలా వెళ్ళింది, కానీ నాకు చాలా చోట్ల అయితే బోర్ కొట్టేసింది, నచ్చలేదు. నాకు పర్సనల్ గా నచ్చలేదు. యాక్చువల్లీ ఇది థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు చాలా హైప్ ఉంది, రివ్యూస్ కూడా బాగున్నాయి. సరే ఓటీటీకి వచ్చాక చూద్దాంలని వెయిట్ చేశా, బట్ మీకు నచ్చచ్చేమో ట్రై చేయండి. మరి నాకైతే నచ్చలేదు భయ్య. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే చైల్డ్ యాక్టర్ మిథుల్ రాయన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా న్యాచురల్ గా ఉంది, బాగా వర్కౌట్ అయింది. ఆ ఇన్నోసెన్స్ అంతా కూడా బాగా క్యాప్చర్ చేశారు ఆ క్యారెక్టర్ లో. మిర్చి శివాది సీరియస్ రోల్ అయితే ఉంటుంది, ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ కూడా బాగానే అనిపించింది. ఇక తమిళనాడు విజువల్స్ కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది, ఎమోషనల్ సీన్స్ బాగా ఎలివేట్ చేశారు. కొన్ని హార్ట్ వార్మింగ్ సీన్స్ అయితే ఉంటాయి, లైక్ పేరెంటింగ్ అండ్ బాండింగ్ సంబంధించి, అవి అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. డైలాగ్స్ కూడా రియలిస్టిక్ గానే ఉన్నాయి, అంత ఓవర్ డ్రామాటిక్ ఏమనిపించలేదు. అండ్ స్లో పేస్డ్ అయినప్పటికీ కూడా ఇన్ కేస్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మీరు ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటే ఒక ఫీల్ గుడ్ సినిమా టైప్ అయితే ఉంటుంది. నాలా ఒంటరిగా మాత్రం చూడకండి, ఏకాగ్యాన్ని కదా ప్రస్తుతానికి, అందుకే నాకు అంతగా ఎక్కలేదు అనుకుంటా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే నో స్ట్రాంగ్ స్టోరీ, ఇదే నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం. మూవీ జస్ట్ అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది అంతే భయ్య. ర్యాండమ్లీ థీమ్స్ అన్నిటిని పిక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక కోర్ థీమ్ అంటూ పర్టికులర్ గా మూవీకి ఉండదు, అదే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అంటే ఒక మూవీ స్టార్ట్ అవడం నుంచి ఎండ్ అవడం వరకు ఒక గోల్ అంటూ ఉంటుంది, దాన్ని రీచ్ అవడం డ్రీమ్ ఇలాంటిది ఏం ఉండదు అనమాట. సటిల్ గా ఒక నరేషన్ కి ఫిక్స్ అవ్వలేదు వెళ్ళు, ర్యాండమ్ గా ఏది దొరుకుతుంది అది పిక్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. ఎమోషనల్ కనెక్షన్ కూడా అంతగా వర్కౌట్ అవుతుంది, అంటే లైక్ కిడ్స్ పేరెంట్స్ ప్రాబ్లమ్స్ వీటన్నిటిని అయితే చూపిస్తారు, బట్ అంత డీప్లీ అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు భయ్య. అంటే మిడిల్ క్లాస్ అంటారు, కొడుకునేమో అంత ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటారు. యాక్చువల్లీ నేను చూసినంత వరకు ఆ టైప్ ఆఫ్ రియాలిటీలో అయితే ఎవరు లేరు భయ్య. వాళ్ళ తగ్గట్టుగానే చదివించుకుంటారు ఎవరన్నా సరే, కానీ ఓకే స్తోమతకు మించి చదివించవచ్చు, అందులో తప్పలేదు, నేను కాదనట్లేదు. బట్ నో, నాకు తెలిసినంత వరకు అలా లేరు. నాకు అది కూడా అంతగా కనెక్ట్ అవ్వలేదు. అండ్ చాలా సీన్స్ అన్ని కూడా రిపిటేటివ్ గా అనిపిస్తాయి, బోరింగ్ అనిపించాయి. అండ్ మ్యూజిక్ ట్రాక్స్ అంటారా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి నాకు ప్రాబ్లం లేదు, బట్ మ్యూజిక్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాంగ్స్ ఇవన్నీ కూడా అస్సలు నచ్చలేదు భయ్య. నాకైతే డిస్కనెక్ట్ అయిపోయింది వాటి వల్ల, చాలా వరకు బోరింగ్ అనిపించింది. అండ్ మీరు కనుక మాస్ ఆడియన్స్ ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాత్రం ఈ మూవీ దగ్గరికి వెళ్ళొద్దు, ఇది అలా ఏముండదు. అండ్ ప్రాపర్ ఎండింగ్ కూడా ఉండదు, అలా అని చెప్పి ఒక మెసేజ్ అన్న ఇస్తున్నారంటే అది కూడా ఉండదు, ఏదో ఇన్కంప్లీట్ ఫీలింగ్ తో వదిలేస్తారు అంతే సినిమా మిమ్మల్ని. అందుకే అంత వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే జియో హాట్స్టార్ లో ఉంది, మీ ఇష్టం, మీ ఓపిక భయ్య. మీరు కనుక జస్ట్ ఒక కామ్ అండ్ పోయేటిక్ రోడ్ ట్రిప్, అది కూడా ఎలా వెళ్ళినా పర్లేదు చూద్దాం అనుకుంటే చూడండి, మీ ఇష్టం. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడండి, నచ్చచ్చేమో. మరి నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదు, ఏదో ఓకేసి వెళ్ళిపోయింది అంతే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.